బతుకమ్మ కదిలి వస్తోంది. ప్రత్యక్షంగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్న ఎందరో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు బతుకమ్మ గుంటె శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఒక్కసారి చూడండి. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎంపీలు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే. మేయర్ గారు, కలెక్టర్ గారు బతుకమ్మను పట్టుకొని నడుస్తున్నారు. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, ఆనరబుల్ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ. జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగి ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఊరంతా బతుకమ్మ ఇయ్యాలో, ఊరంతా బతుకమ్మ ఇయ్యాలో. అన్యాయమైపాయ అయ్యాలో, నీ దిక్తే రేవంతన్న ఇయ్యాలో, నీ దిక్తే రేవంతన్న ఇయ్యాలో. గల్లు గల్లున నవ్వినదంట గంగలాగా బతుకమ్మ కుంట. బాధ్యత గల్లా కొడుకును చూసి భాగ్యనగరం మురిసినదంట. మరి నీళ్లు ఉండాల్సిన ప్లేస్ మనం పోతే మనం ఉండాల్సిన ప్లేస్లకు నీళ్లు వచ్చి 2000 చెరువులు ఇప్పుడు 450కు పడిపోయింది. ఆ చెరువులను వీలైనంత మేరకు పునరుద్ధరించాలనుకుంటున్నాం. కాంక్రీటు జంగీలు కాదు ఇక కబ్జాల బందీ, తరముల దాకా పోదు మన కోసం రేవంతన్న. బతుకమ్మను స్వయంగా ఆ గంగమ్మ తల్లి అలలపై తేలియాడేలాగా అందిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఖండాలుగా నరికి భూములతో చేశారు దందాలు. ఆనరబుల్ సీఎం, మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు అందరికీ స్వాగతం పలికారు. నిలిచాడు నిత్యం పేదోడి పక్షాన. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఊరంతా బతుకమ్మ బతుకమ్మ ఇయ్యాలో, ఊరంతా బతుకమ్మ ఇయ్యాలో. అంబరుపేట సంబరాలో అంబరనంటాయి ఉయ్యాలో, అంబరనంటాయి ఉయ్యాలో. చెరువులు మన జీవనాధారం, మన సంస్కృతి. ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నాను. అదిగో సంప్రదాయబద్ధంగా గంగమ్మ తల్లికి దండాలు పెడుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. యజ్ఞం మోగించే నగరంలో జలపూల సవ్వడి, మోగించే నగరంలో జలపూల సవ్వడి. బడా దొరల బాగోతాలు ఇక నడవయిలే. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమ్మ తల్లులు ముందుకు రండి, మహిళలంతా ముందుకు రావాలి. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. రంగుల జెండా బట్టి సింగమో. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృతపరచ. ఈ ఘట్టంలో ఒక అధికారిగా నేను పాల్గొనటం అనేది ఇది బహుశా ఒక అదృష్టంగా భావిస్తున్నాము. నాతో పాటు మా హైడ్రా సిబ్బంది అందరూ కూడా దీన్ని ఒక
అద్భుతమైన ఘట్టంగా మేము భావిస్తూ మేమందరం కూడా ఇటువంటి దీంట్లో మాకు ఒక పాత్ర ఇచ్చి హైడ్రా అనే ఒక సంస్థని క్రియేట్ చేసినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్, ఇది ఒక 6 నెలల క్రితం ఇది చూస్తే గనక ఇక్కడ అంతా డంపింగ్ యార్డ్ చెత్తతో నిండిపోయింది. ఈడకి రావాలంటే మాస్క్ పెట్టుకొని రావాలి. మొత్తం ఎట్లా అంటే ఈడ కంప చెట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం గూగుల్ ఇమేజ్ చూస్తే కనుక కంప చెట్లే కనపడతాయి. ఆ పాత ఇమేజ్ చూపిస్తుంటుంది. కంప చెట్లతోటి ఇక్కడ ఖాళీ బీరు సీసాలు మొత్తం చెత్త ఇడంతా చూస్తే కనుక ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఖాళీ చేసి పోయేటటువంటి పరిస్థితి అన్నాడు. ఇటువంటి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పోయిన సంవత్సరం అక్టోబర్లో పెద్దలు హనుమంతరావు గారు వచ్చి మాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ బతుకమ్మ కుంట అనేది ఇలా ఉంది, దీన్ని ఎలా అయినా కానీ దీనికి పునరుజ్జం పోయాలని చెప్పేసి. అప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు పలు సందర్భాల్లో దీని మీద నిర్దిష్టమైన డైరెక్షన్స్ ఇస్తూ దీన్ని ఎటువంటి పరిస్థితులు అయినా కానీ కూడా మనం బతుకమ్మ సంబరాలు, నెక్స్ట్ బతుకమ్మ సంబరాలు అంటే ఇప్పుడు దసరా ఉత్సవాల టైంలో దీన్ని రెడీ చేయాలని చెప్పేసి మాకు ఒక టార్గెట్ ఇవ్వటం, దానికి అనుగుణంగా మేము దీని మీద ఒక ఏంటంటే ఇది కబ్జాకు గురైనటువంటి ఈ బతుకమ్మ కుంట, ఇది నార్మల్ చెరువు పునరుజ్జీవం కాదు. ఇది ఒక నిర్వీర్యం అయిపోయి మాయమైపోయిన ఒక దీన్ని చెరువుగా తయారు చేసింది. దీంట్లో ఉన్నట్టు అంటే వేరే చెరువులు మనం తయారు చేస్తాం, అది 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాల చెరువు ఉంటుంది, ఇంకొక 5 ఎకరాలు. ఇక్కడ అసలు చెరువే లేదు, చెత్తతో నిండుబడినటువంటి ప్రాంతాన్ని దీన్ని మేము మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు దాదాపు 5 ఎకరాల చెరువు ఇది ఉంది. బట్ దీంట్లో మనం చూస్తే కనుక 14 ఎకరాలు యాక్చువల్గా ఉండాల్సిన చెరువు. మనం పాత రెవెన్యూ మ్యాప్స్ చూసినా, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ చూసినా, ఎక్కడ చూసినా ఇది చెరువు అని కనబడుతుంటుంది. 1980కి ముందు ఉన్న ఫోటోలు చాలామంది ఇచ్చినారు సార్ మాకు. వాళ్ళందరూ ఫోటోల్లో ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నట్టు వాళ్ళ ఫోటోలు కూడా మాకు ఇచ్చినారు. అంటే ఇక్కడ చెరువు ఉన్నది అనేది ఇది మనకు అది నిజం అన్నమాట. దీన్ని మేము ఈ చేసేటప్పుడు ఒక అడుగు తవ్వంగానే, అంటే ఏప్రిల్లో మొదలెట్టాము ఈ చెరువు పునరుజ్జీవం కార్యక్రమం చేయడం అనేది. ఒక అడుగు తవ్వంగానే నీళ్లు ఇట్లా బయటికి వచ్చేస్తుండే అనమాట. అప్పుడు అక్కడ ఎవరైతే ఈ కబ్జా చేసినారో వాళ్ళంతా ఇది పైప్ లైన్ బర్స్ట్ అయింది, ఇక్కడ ఏదో కింద డ్రైనేజ్ పైప్ లైన్ పగిలి ఇదంతా అయిందని చెప్పి మా మీద వాళ్ళు అబాండాలు చేసినారు. దీన్ని ఒక సుదీర్ఘమైన న్యాయ పోరాటంలో కూడా మా లీగల్ టీము హైదరాబాద్ మన హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి మన లీగల్ టీం అందరూ కూడా మాకు ఎంతో సహకరించి మళ్ళా బతికినదంట కుంట బతుకమ్మ కుంట సచ్చి మళ్ళా బతికినదంట కుంట బతుకమ్మ కుంట సచ్చి మళ్ళా బతికినదంట కుంట బతుకమ్మ కుంట సచ్చి మళ్ళా బతికినదంట బతికి వచ్చే బతుకమ్మ కుంట అక్క సుడబోదమురావే చెల్లే అడబోదమురావే అక్క సుడబోదమురావే చెల్లి అడబోదమురావే బతికి వచ్చే బతుకమ్మ కుంట అక్క సుడబోదమురావే చెల్లి అడబోదమురావే ఉబికి వచ్చే ఉబికి వచ్చే సుందరంగా బతుకమ్మ కుంట ఒక సంవత్సరం లోపలనే ఇంత అందంగా తీర్చిదిద్దుతారని నేను ముఖ్యమంత్రి గారికి, ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను, ముఖ్యమంత్రి గారికి మరియు రంగనాథ్ టీం గారికి, నా ఇక్కడ ఉండే అంబర్పేటలో ఉండే చుట్టుముట్టు ప్రజలకు, ప్రత్యేకంగా వి హనుమంతరావు గారికి అభినందనలు తెలుపుతున్నాను, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మా అంబర్పేట ప్రజలందరి తరఫున మీ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. గ్రహించి మాకు ఆ 120 ఎకరాలు వాళ్ళకి ఎక్కడన్నా ఆల్టర్నేట్ ల్యాండ్ ఏర్పరిచి మా అంబర్పేట ప్రజలకు ఇలా బతుకమ్మకుంటే ఎంత మంచిగా కలకల్లాడుతూ ఎంత మంచిగా ప్రాజెక్ట్ చేసినో ఆ ల్యాండ్ని కూడా చేస్తే ఎప్పుడు జన్మలో కూడా మా ప్రజలు మర్చిపోరాను. ఫైనల్గా నేను ఈరోజు మాట్లాడేది రాజకీయాల అతీతంగా మాట్లాడుతున్నా, నా అంబర్పేట ప్రజల కోసం మాట్లాడుతున్నా, అంబర్పేట డెవలప్మెంట్ కోసం మాట్లాడుతున్నా. ఇటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాల్లో రాజకీయాలు వద్దు.
ఇటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాల్లో నేను చెప్తా ఉన్నా, ఈరోజు కిషన్ రెడ్డి గారు 15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండే 2 టర్మ్స్ అంటే 10 సంవత్సరాలు కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ ఉండే, ఏకాన పైసలు తేలేదన్నా, ఏకాన. అయితే నేను ఈరోజు కిషన్ రెడ్డి గారికి ఈరోజు ఇదే స్టేజ్ మీదకి వెళ్ళి చెప్తున్నా, మీరు కూడా ఈ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొని ఉంటే మనందరికీ అంబర్పేట ప్రజలకు ఒక మంచి మెసేజ్ పోతుండే, మనం అందరం కలిసి ఉన్నామనే విధానం పోతుండే అని చెప్పుకుంటూ, నేను చెప్పిన దాంట్లో మీరు కొంచెం అంగీకరించి మాకు శాంక్షన్స్ ఇవ్వాలని. జీవనాధారం, మన గౌరమ్మ, మన హృదయ స్పందన, ప్రతి పుష్పం, ప్రతి గీతం, ప్రతి ఆట మన చరిత్ర, మన సాంప్రదాయాలు మరియు మన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ పండుగ మన మహిళల సౌందర్యం, సౌమ్యత, శక్తి మరియు సౌమరస్యానికి ప్రతీక. బతుకమ్మ కుంట బఫర్ జోన్లో కలిపి మొత్తం స్థలం 16.13 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ప్రస్తుతం 5.15 ఎకరాలలో బతుకమ్మ కుంట పునరుద్ధరణ చేశాము. ప్రస్తుతం ఇక్కడ నివాసం ఉంటున్న వారికి ఎలాంటి తెలంగాణ ముఖ్యమంత్రి మా మిత్రుడు 4 సంవత్సరాలలోనే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరు లేరు. ఆయన పేరే రేవంత్ రెడ్డి. అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మా చెల్లె మేయర్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మా అక్క సీతక్క, అదేవిధంగా వీవులక్క, వీరందరూ వచ్చారు. వేదిక పైన కార్పొరేటర్స్, అదేవిధంగా సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, నేను అంబర్పేటలో పుట్టినా, అంబర్పేటలోనే పెరిగినా. మా అక్కలు, మా చిన్నమ్మలు తరతరాల నుంచి ఈ బతుకమ్మ గుంటలో బతుకమ్మ ఆడేది. నేను చిన్న ఉన్నప్పుడు ఈత కూడా కొట్టినా. కానీ కొంత దుర్మార్గులు ఈ భూమిని ఏది మొహమ్మద్ ఆజం దగ్గర ఏదో కాగితం తెచ్చుకొని 35 ఏళ్ళు ఏడిపించిండ్రు. కానీ మా రేవంత్ రెడ్డి గారికి ఎందుకు చెప్తున్నానంటే, హైడా పెట్టినప్పుడు నాకేందో అర్థం కాలే. కానీ ఆయన సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే ఎంత మంచి వ్యక్తిని పెట్టిండంటే, రంగనాథ్కు ఈ హైడా ఇచ్చినప్పుడు హైడా ఈ పవర్ ఇచ్చి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పిన 5 నెలలనే ఏప్రిల్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో పెట్టాడు. 5 నెలలనే పూర్తి చేశాడు. అంటే అటు జ్యుడిషియరీతో, ఏది లాయర్లతో, అరే నువ్వు ఎంతసేపటికి ఇడనే ఉంటావు, ఏం చేసినావు ఈ 5 ఏళ్ళ? నేనన్నా చేసిన ఒక శాసనసభ్యుడుగా ఈ ప్రాంతంలో ఆనాడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిపిఎల్ ల్యాండ్లో మేము పిల్లలు ఏది ఫుట్బాల్, క్రికెట్ ఆడుతుంటే కొట్టడం జరిగింది. గొడవ చేసినా అందులో భాగమే ఇయ్యాల మాకు ఏది గ్రౌండ్